వెల్కమ్ బ్యాక్ టు అబుదాబిలోలి. సో దోస్తులు, ముచ్చట ఏంటంటే నేను పెట్టిన 4-5 వీడియోస్ సర్పంచ్ ఎలక్షన్ల గురించి చాలామంది క్వశ్చన్ ఏమున్నా అంటే అసలు పైసలు లేకుండా మనం గెలవగలుగుతామా, ఎలక్షన్లో దిగగలుగుతామా? ఇప్పుడు ఆ దిగుడు గెలుచుడు ముచ్చట మనం పక్కకు పెట్టుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకో మీ ఊర్లో క్యాండిడేట్లు, సర్పంచ్ క్యాండిడేట్లు, ఒక తగ్గపోరు షేరు 50 లక్షలు పెట్టే దమ్మున్న లీడర్లు కూడా దిగిర్రనుకో, అలా ఇద్దరి మధ్యలో నువ్వు దిగు కదా, కాంప్రమైజ్ కాకుండా నీ కమిట్మెంట్ తోటి. సో ఆ వాళ్ళిద్దరు కూడా 50 లక్షలు పెట్టిన దాంట్లో కూడా ఒక్కోలే గెలుస్తారు. ఆ ఇద్దరి మధ్య నువ్వు ఉంటే, ఇప్పుడు ఈ కాలం ఎట్లున్నా అంటే అంత గుడ్డిగా ఓట్లు వేసేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. నువ్వు ఎన్ని పైసలు పెట్టినా, నువ్వు ఎంత ఏం చేసినా, సో వేసే వాళ్ళకి వేస్తుర్రు. నీ కమిట్మెంట్ మీదనే నీకు డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు పైసల విషయం పక్కకు పెట్టుకొని నీ కమిట్మెంట్ తోటి దిగు, ప్రజల ముంగటికి ఇవ్వు. గెలుపు ఓటమి అనేది సహజం. అది గెలిస్తే నీది ఒక హిస్టరీ ఉంటుంది. గెలవకున్నా నీకు సలాం కొట్టనోడు సలాం కొడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దిగినావు కాబట్టి, నీ పోరాటం చూసి. అది. థ్యాంక్ యూ.